అవి ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్ ప్యూరీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాయి కదా, వావ్ వాహ్ స్మెల్ అయితే చెనా కర్రీ చేసుకొని దానిలో తినాల్సిన ఐటెం తినకపోతే ఎలా చెప్పండి. అందుకే పూరీ చేస్తున్నాను. Please like, share and subscribe to Nike's Kitchen for more videos. ఈరోజు మన ఇంటి రెసిపీ వచ్చి బ్లాక్ చనా మసాలా అండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అలాగే కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకున్నా. 2 ఆలు పీల్ ఆఫ్ చేసుకొని కూడా ఉడకబెట్టుకుంటున్నాను. తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం కదండి. శనగలు వాటర్ అంతా తీసేసి సరే మెత్తగా ఇలా అయిపోవాలి. చనా మసాలా స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, అది కొద్దిగా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం అని చెప్పి ఇంకొద్దిగా శనగలు ఉడికినవి మిక్సీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ అండ్ టమాటా ప్యూరీ కూడా చేసి పెట్టుకున్నాను. ఇదేమో గార్నిష్ కోసం కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాను. పోద్దాము ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, దాంట్లో వేసేసాను. దాల్చిన చెక్క, లవంగము, ఇలాచి, మరాఠీ మొగ్గ, పెద్ద బిగ్ కార్డమం. ఒక్క నిమిషం వేయిద్దాము. ఆనియన్ మిక్సీ వేసేద్దాము. వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటాం. వేద్దాము. అల్లం వేస్తున్నా ఫస్ట్ కొద్దిగా, ఎందుకంటే కలర్ బాగుంటుంది ఇలా వేస్తే. ఆయిల్లో ఫ్రై అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేగాయండి ఆనియన్స్ అవి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్ ప్యూరీ కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటాం. మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, అది కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఆల్రెడీ శనగల్లో వేసాను. ఒకసారి మూత తీసి చూద్దాము అండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ పచ్చివాసన పోయి ఉడుకుంటుంది. ఇప్పుడు మనము బాయిల్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదండి శనగలు, అది కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము కదా. మనము బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కొద్దిగా పోసుకుంటున్నాను. వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత దాకా కుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. బాయిల్ అవుతోంది. ఇప్పుడు మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే శనగల్ని పేస్ట్ వేసాం కదా, కింద అడుగంటకుండా ఉండడం కోసం. పొగలు వస్తున్నాయండి. ఆల్మోస్ట్ బాగా బాయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మూత తీసేద్దాము. ఇప్పుడు ఆయిల్ తేలుతోంది. అవి వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాము. నేను బాయిలింగ్ చోలే కర్రీ కాబట్టి చోలే మసాలా యూస్ చేస్తున్నాను. కొద్దిగా చోలే మసాలా వేస్తున్నాను. ఇవి యాడ్ చేస్తూ కూడా మీరు ధనియా జీరా పౌడర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఇంత చనా కర్రీ చేసుకొని దానిలో తినాల్సిన ఐటెం తినకపోతే ఎలా చెప్పండి. అందుకే పూరీ చేస్తున్నాను. ఇంట్లో పూరీ చేస్తున్నా కదా, ఈ లోపల ఒకసారి మన కూరను కూడా చెక్ చేసుకుందామా. అయిపోవచ్చు ఉంటుంది. అయిపోయింది. చూసారా, చక్కగా మొత్తము ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. బయట బాగా వర్షం పడుతోందండి, ఆ సౌండ్ వినిపిస్తుందా మీకు? సో కన్సిస్టెన్సీ కూడా ఇది చాలండి, కలుపుకుంటే సరిపోతుంది. ఇంకెవరికన్నా థిక్గా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. గుమగుమలాడిపోతుంది స్మెల్. సూరి మేతి వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్, కాకపోతే ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నా కదా నేను. కాకపోతే ఇది ఆప్షనల్, మా పాపకి ఇష్టం అని చెప్పి కొద్దిగా తింటుందని చెప్పి నేను వేస్తున్నాను. ఇది వేయాల్సిన అవసరం ఏం లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు.
గోధుమ పిండి అది అంతా చూపించలేదండి, అది ఆల్రెడీ అందరికి తెలుసు కదా. కాకపోతే నేను ఏంటంటే గోధుమ పిండిలో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కసూరి మేతి, జీలకర్ర అది వేసి చేశాను కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇలా పూరీలన్నీ ఒత్తేసుకున్నాను. ఇలా పూరీలు కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఒక్కసారి ఫైనల్గా కర్రీ చూసేద్దాము. అయిపోయింది, మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇంకా కర్రీ అయిపోయిందండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. పూరీతో ఇంకైతే అదిరిపోయింది. బయటేమో వర్షం పడుతోంది, లోపలేమో వేడిగా పూరీ విత్ కర్రీ అదిరిపోయింది. ఆలస్యం చేయకుండా మీరు చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాయకీస్ కిచెన్. బాయ్.